ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రానుందా? ఆ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో అధికారం చేజారటంతో ద్వితీయ శ్రేణి నాయకులే కాదు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. కనీసం ఎంపీ ఎన్నికల్లోనైనా ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 స్థానాల్లో ఒక్క స్థానమైనా దక్కించుకుంటుందని అధిష్టానం ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. కనీసం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా సత్తా చాటుతుందా? ఇంతకీ ఆ జిల్లా నాయకులు ఎలా ఉన్నాయో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో జరిగిన ప్రతి ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో పింక్ పార్టీ జెండానే ఎగిరింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ నేతలు అయోమయంలో పడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్, గద్వాల అసెంబ్లీ స్థానాలని బీఆర్ఎస్ దక్కించుకోవడం, అందులోనూ గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కేవలం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాత్రమే పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గద్వాల మరియు అచ్చంపేట నియోజకవర్గం భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు ఉండడంతో అన్ని గ్రామ పంచాయతీల్లో తమ వద్ద మద్దతుదారులను, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా అది బీఆర్ఎస్ వైపే ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తి కాకపోవడం, రైతు రుణమాఫీ అందరూ రైతులకు కాకపోవడం, వర్షాలు విస్తారంగా కురుస్తున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీళ్లు విడుదల చేసినా చేయకపోయినా వీటిపై మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఎవరూ మాట్లాడడానికి ముందుకు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ తీరును ఆశించిన స్థాయిలో ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు రావడం లేదని, దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకంత నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. ఇక అడపాదడపా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అధికార పార్టీపై అడపాదడపా విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా వారి సొంత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల మధ్య ఉండకుంటే ఇబ్బందులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచి పోరాడకుంటే ఆ పార్టీ పరిస్థితి మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ రెడ్డి పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కార్యక్రమాలకు దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ క్యాడర్ అందరూ కలిసి హంగామా చేస్తూ ప్రజల మధ్య ఉండడానికి ప్రాధాన్యతను ఇచ్చేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి చేదు అనుభవం ఎదుర్కోవడంతో ఇటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నామమాత్రంగా వారి నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తున్నారనే టాక్ కార్యకర్తల్లో వినిపిస్తోంది. దీంతో కింది స్థాయి క్యాడర్ అంతా దిక్కుతోచని స్థితిలో ఉందట. ఇకపోతే గ్రామ స్థాయిలో బలంగా ఉన్న టీఆర్ఎస్ క్యాడర్ స్థానిక మాజీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో ఉనికిని కాపాడుకోలేకపోయింది. ఈ జిల్లా నుండే ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇక్కడి కార్యకర్తలు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ముందుండి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. ఈ సమయంలో అధికార పార్టీ వేస్తున్న పాచికల్లో బీఆర్ఎస్ నేతలు చిక్కుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనే అంశాలపై స్పష్టత లేక దిగువ శ్రేణులు దిగులు చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై కుదేలైన గులాబీ పార్టీకి రాబోయే రోజులు గడ్డుకాలంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు.
మొత్తానికి పార్టీ అధిష్టానం దృష్టి సారించి మాజీలు ఇతర ముఖ్య నాయకులు పార్టీ కోసం శ్రమించకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు పార్టీ పరిస్థితి మరింత దయనీయం కావడం తథ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచైనా నేతలందరూ కలిసి ముందుకు సాగాలని కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో విఫలమైందని, ప్రజల్లోకి వెళితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని కార్యకర్తలు నాయకులు గుసగుసలాడుతున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దీన్ని ఏ విధంగా చూస్తుందో.